అయితే రాస్టో ఎకనామిక్ గ్రోత్ ఎట్లుంటుందంటే సార్, ఇటు వినండి. ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ ఎకనామిక్ గ్రోత్ స్టార్ట్ అవుతున్నా that will be starting from a traditional society, where in this traditional society we shall be having limited technology and static society, which is not dynamic. Static society includes people not moving to other locations. For example, labor mobility lekapovadam kuda static society ane antam sir. So atla traditional society nunchi emaitadante preconditions for the takeoff where commercial exploration of agriculture and extractive industries come. Extractive industries ante food processing industries. అవి ఎప్పుడైతే ఈ ట్రెడిషనల్ సొసైటీకి కాంటాక్ట్లోకి వస్తాయో ఆ ట్రాన్సిషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడం వల్ల, ఒక మార్కెట్ క్రైటీరియా డెవలప్ అవ్వడం వల్ల స్టేజ్ 2కి రీచ్ అవుతారు. ఇది ప్రీ కండిషన్ టేక్ ఆఫ్ స్టేజ్ అంట. థర్డ్ స్టేజ్ ఇస్ టేక్ ఆఫ్ స్టేజ్, వేర్ ఎప్పుడైతే వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోస్ పండిస్తున్నారు, వాళ్ళే తింటున్నారు. కానీ ఎప్పుడైతే అది మార్కెట్లోకి పంపిస్తున్నారో వాడు పొటాటో చిప్స్ చేస్తున్నాడు దాంతో. సో ఆ పొటాటో చిప్స్ త్రూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అయినప్పుడు మరి అక్కడికి రోడ్స్, రైల్వేస్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ ఏజెంట్స్, వాడి యొక్క ఆఫీసు ఇవన్నీ బిల్డ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అయినాక లేటర్ ఆన్ దట్ పర్టిక్యులర్ రీజన్ వుడ్ బి డ్రైవింగ్ టు ఎ మెచ్యూరిటీ ఫేజ్ వేర్ వి షల్ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. ఇది ఆ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ త్రూ మనకి ఇంకా ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు సార్, ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ప్రాఫిట్ ఆలోచిస్తారు కదా. ప్రాఫిట్ ఆలోచించినప్పుడు మాస్ కన్జంప్షన్ ని బూస్ట్ చేస్తూ ఉంటారు. ఆ మాస్ కన్జంప్షన్ త్రూ వచ్చిందే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇప్పుడు వాడు తయారు చేసినాక ఏమంటుండో, ఇప్పుడు హీరో లెనిన్ క్లబ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు సార్, ఇవ్వాల్సిన అవసరమే ఉంది, నాకు షర్ట్ అవసరం ఉంటే నేను పోయి వేసుకుంటా, కొనుక్కుంటా. కానీ హీరోతో ఎందుకు చేపిస్తుండో అదంటే, హీరో అది వేసుకుంటాడు, నువ్వు వేసుకుంటే హీరోలాగా ఉంటావు అని మనతోనే ఫోర్స్ఫుల్ కన్జంప్షన్ చేపిస్తున్నాడు. అది వాడి యొక్క ప్రాఫిట్ కోసం. అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. దాని తర్వాత రాస్టో ఏమంటాడంటే, ఎయిదర్ ఇట్ మైట్ బి సాచురేటెడ్ ఎట్ దిస్ పర్టిక్యులర్ జోన్ or it might fall back to this particular traditional society.